హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అయిపోయినప్పుడు ఇన్స్టెంట్గా పూరీనో చపాతీనో పొంగలో ఇలా రకరకాల టిఫిన్లు చేసుకోవచ్చు. కానీ దోశలైనా ఊతప్పమైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో దోశ పిండి రెడీగా లేకపోతే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. అస్సలు పిండి పులవబెట్టకుండా రవ్వతో ఊతప్పం వేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఊతప్పం తినే వరకు తెలియదు మీరు ఇన్స్టెంట్ పిండితో చేశారని, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియో క్లిప్లో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, మనం చేసిన రవ్వ ఊతప్పం కలర్ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చాయో. రవ్వ ఊతప్పంని పుదీనా చట్నీ, పల్లీ చట్నీ, టమాటా చట్నీ ఇలా ఏ రకం చట్నీతో సర్వ్ చేసినా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేస్తాం కాబట్టి ఒట్టిదే అయినా తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, రవ్వ ఊతప్పం చేసే సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఒక గిన్నెలో 1 కప్పు వరకు వేయించిన సూజీ రవ్వని తీసుకున్నాను. ఈ ఉప్మా రవ్వని లో ఫ్లేమ్లోనే రవ్వ ఎక్కడ మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్నాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు వరకు కమ్మటి పెరుగు తీసుకున్నాను. ఇందులో రుచికి సరిపడే ఉప్పు, 2 చిటికెర్ల వరకు వంట సోడా వేసుకోండి. బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యే విధంగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ కప్తో మెజర్ చేసుకోండి. రవ్వ తీసుకున్న కప్పుతోనే 1 కప్ వరకు వాటర్ పడతాయి. ముందు 1/2 కప్పు వాటర్ ఒకేసారి కాకుండా బ్యాచెస్ లాగా వేసుకొని రవ్వలో ఉండలేం లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. రవ్వ బ్యాటర్ని 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే రవ్వ బాగా నానిపోతుంది. ఈ లోపల రవ్వ ఊతప్పంలోకి సింపుల్ వెజిటేబుల్ స్టఫింగ్ చూపిస్తాను రండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా సింపుల్ గా రవ్వ ఊతప్పంకి వెజిటేబుల్ మిక్స్ ని రెడీ చేశాను. ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. అలాగే తురుముకున్న పన్నీర్ వేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను దోశ పిండితో ఊతప్పం వేసిన ఈ వెజిటేబుల్ మిక్స్ ని యూజ్ చేస్తాను. 10 నిమిషాలతో రవ్వ బాగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న 1/2 కప్ వాటర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఊతప్పం బ్యాటర్ కన్సిస్టెన్సీ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ రవ్వని డైరెక్ట్గా రోస్ట్ చేసి వేసేసాను. మీరు అలా కాకుండా రోస్ట్ చేసిన రవ్వని మిక్సీకి వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని రవ్వ పౌడర్నైనా యూజ్ చేయొచ్చు. ప్యాన్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని రవ్వ బ్యాటర్ని రౌండ్గా కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ని వేసి లైట్గా చేతితో ప్రెస్ చేసుకోండి. అప్పుడు వెజిటేబుల్ మిక్స్ మొత్తం ఊతప్పంకి అతుక్కుపోతుంది. పైన నుండి ఆయిల్ వేసి ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరొక సైడ్ టర్న్ చేసుకొని మరో 3 to 4 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ రవ్వ ఊతప్పం రెడీ. ఇదే ప్రాసెస్ లో నేనైతే అన్ని ఊతప్పాలు వేసేసుకుంటున్నాను. మన రెసిపీస్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చిన ప్లీజ్ ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టెంట్ రవ్వ దోశ కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంట్లో ఎప్పుడైనా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ గ్రైండ్ చేయడం మర్చిపోయినప్పుడు ఈ ఇన్స్టెంట్ రవ్వ ఊతప్పం తప్పకుండా ట్రై చేయండి. మనం ఎక్కడా పిండిని పులియబెట్టలేదు. ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. వీడియో క్లిప్లో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, అప్పటికప్పుడు చేసిన ఊతప్పం అంటే ఎవ్వరు నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. మనం రవ్వ బియ్యం పిండి యూజ్ చేసాం కాబట్టి ఊతప్పం అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది. రవ్వ ఊతప్పంని పల్లీ చట్నీతో సర్వ్ చేయండి, ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఎన్నో అప్లోడ్ చేశాను. ఒక 2 రెసిపీస్ మాత్రం ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.